హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని కస్తూర్బా గాంధీ విద్యాలయానికి సంబంధించి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతుల్లో జాయిన్ అయ్యేందుకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి ఒక్కొక్క దానికి సంబంధించి కూడా సపరేట్గా నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. సో అన్నిటి గురించి కూడా నేను కామన్గా ఈ వీడియోలో చెప్తాను. సో కేజీబీవీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి వరకు సమయం ఉంది, మరి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో అప్లికేషన్ కూడా ఎలా అప్లై చేసుకోవాలో వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారు కూడా తెలుసుకొని ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి హెల్ప్ చేసిన వారు అవుతారు. చూస్తున్న వారిలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ చేయండి. మీరు కూడా ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీరు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. సో మొదటగా చూసినట్లయితే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6th క్లాస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ ఈ యొక్క సెగ్మెంట్లో వచ్చేసి మనం 6th క్లాస్ సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెగ్మెంట్లో మనం చూసినట్లయితే 7th, 8th, 9th సంబంధించి క్లాసెస్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి సెగ్మెంట్లో ఇంటర్మీడియట్ సంబంధించి మనం అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లికేషన్స్ అయితే 3 పార్ట్స్గా సపరేట్ చేయడం అయితే జరిగింది. సో 5th క్లాస్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్స్ లాస్ట్ ఇయర్ వచ్చేసి అంటే 2023-24 విద్యా సంవత్సరం, ఇప్పుడు జరుగుతున్న విద్యా సంవత్సరంలో 5th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. వారు 6th క్లాస్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 7th, 8th, 9th సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ప్రీవియస్ ఇయర్లో అంటే ఈ సంవత్సరం దానికంటే ముందు తరగతి చదువుతూ ఉండాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ సంవత్సరం 10th క్లాస్కి అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాస్తూ ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎలిజిబిలిటీస్ ఉండడం అయితే జరిగింది. ఇక మరి అప్లికేషన్స్ అప్లై చేసుకోవాలనుకుంటే 6th క్లాస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 12/3/2024 నుంచి 11/4/2024 వరకు కూడా అప్లికేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ షెడ్యూల్ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఒకసారి 6th క్లాస్ సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ కనుక మనం చూసినట్లయితే సో ఫ్రెండ్స్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో 6వ, 11వ తరగతుల ప్రవేశం కోసం అలాగే 7, 8 తరగతుల మిగిలిన సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 7, 8, 9 తరగతుల సీట్లు అనేవి రెగ్యులర్ కాదు, బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనమాట. ఖాళీగా ఉన్న వాటి కోసం మీరు ఎగ్జామినేషన్ రాసుకొని మీకు కనుక సెలెక్ట్ అయినట్లయితే సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడపబడుతున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి కోసం మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలని 12/3/2024 నుంచి 11/4/2024 వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాప్ అవుట్స్ అంటే మధ్యలో జాయిన్ అయ్యి వదిలేసిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, అటువంటి పిల్లలు, బడి మానేసిన వారు అన్నమాట. అలాగే పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లింక్ని నేను వీడియోకి డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ చేయండి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఈ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకా చూసినట్లయితే షెడ్యూల్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. సో ఆల్రెడీ దాని గురించి మనం చూసేసాం. స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 11 వరకు ఉంటుంది. అలాగనే సెలక్షన్ ప్రొసీజర్ ప్రొవైడ్ చేశారు. 6th క్లాసు అండ్ 7th, 8th, 9th క్లాసెస్కి వచ్చేసి ఏప్రిల్ 15న సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఆల్రెడీ షెడ్యూల్ కూడా కంప్లీట్ చూసేసాం కాబట్టి షెడ్యూల్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది మాత్రమే మనకి ఇక్కడ ఉంది, ఇంకా వేరే ఏం లేదు నోటిఫికేషన్లో. సో దానికోసం ముందుగా మనం వచ్చేసి ఇంకా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఇక్కడికి మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లోకి రావాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత 6th క్లాస్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. లేదనుకుంటే ఇంకా ఇక్కడ 7th, 8th, 9th సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఆప్షన్ అయితే ఎనేబుల్ కాలేదు, త్వరలో వస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంటర్మీడియట్ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా 6th క్లాస్ కోసం మనం క్లిక్ చేసినట్లయితే
ఎట్లా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ మనం వచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీ స్క్రీన్లో కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా సైన్ ఇన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో మీకు చూపించినటువంటి డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేయండి. మీ యొక్క అడ్రస్తో సహా డీటెయిల్స్, మొబైల్ నెంబర్, మీ పేరెంట్స్ డీటెయిల్స్ అని కూడా అడుగుతుంది. అవన్నీ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన స్కూల్స్ మీ డిస్ట్రిక్ట్లో చూపిస్తుంటుంది, వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసింది. మీ ఫోటో డీటెయిల్స్ అని కూడా అప్లోడ్ చేసేయండి. సో అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి అయితే ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయట్లేదు. మీకు ఉన్నటువంటి అర్హతలను బట్టి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారా లేదా తెలుసుకోవడానికి మీ మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది. ఒకవేళ మెసేజ్ కనుక రానట్లయితే మీరు ఏ పాఠశాలకు అయితే అప్లై చేసుకున్నారో ఆ పాఠశాలకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అక్కడ నోటీస్ బోర్డులో కూడా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా కూడా తెలియజేస్తారు. ఆ నోటీస్ బోర్డులో చెక్ చేసుకుని కూడా మీరు ఆ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ కోసం ఇక్కడ ఇంటర్మీడియట్ క్యాండిడేట్ లాగా ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ సంబంధించి షెడ్యూల్ కనుక మనం చూసినట్లయితే సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎందాక చూసిందే మనం చూస్తున్నాం, ఇక్కడ ఇంకేం లేదు. సెలక్షన్ ప్రొసీజర్ గురించి ఒకసారి చూద్దాము. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది మరియు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఒకవేళ మీకు ఇంకా అప్పటికి డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కూడా ఫోన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట, మీరు సెలెక్ట్ అయ్యారో లేదా అనే విషయం గురించి. సో ఇది ఈ విధంగా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మార్చి 12 నుంచి ఏప్రిల్ 11 వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేజీబీకి సంబంధించి అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కేజీబీవీ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు కనుక అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియోకి డిస్క్రిప్షన్లో కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది కనుక అడిగినట్లయితే తప్పకుండా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో అదేవిధంగా ఈ కేజీబీకి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్స్ కావాలనుకున్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుంటారు. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.